విషయం ఏంటంటే రేపు కేలాంగ్లో మేమున్న ప్లేస్లో స్నోఫాల్ ఉంటుందంట. స్టార్ట్ అవుతా ఇంకా అది ముందుకు వెళ్తా ఉంటాం అలాగా. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం ఇవాళ డే 157 అనమాట, April 15th. సో ఏమైందంటే ఫస్ట్ మేము మనాలి నుంచి స్టార్ట్ అయ్యాం కదా, అంటే సిస్సుకి వచ్చి ఆగాము సిస్సులో. ఎందుకంటే నేను అటల్ టన్నెల్ నుంచి కేలాంగ్ వరకు ఒక జర్నీ లాగా, కేలాంగ్ నుంచి ఇంకొక పార్ట్, అలా ఒక జర్నీగా డివైడ్ చేసి నీట్గా చెప్దామని అనుకున్నాను. అదే అనమాట, అందుకని నేను అటల్ టన్నెల్ నిన్న వీడియోలో చెప్పలేదు. సో ఇప్పుడు వచ్చేస్తుంది అటల్ టన్నెల్ నుంచి కేలాంగ్ వరకు జర్నీ ఉంటుంది. సో అది ఇప్పుడైతే మేము సిస్సు దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ కారు పైన లగేజ్ అంతా నిన్న తీసేసాము, తీసి లోపల పెట్టుకున్నాం. ఎందుకంటే కొద్దిగా వర్షము, లైట్గా స్నో లాగా వచ్చిందనమాట. సో అదనమాట, ఇప్పుడు మనం లగేజ్ అంతే మౌంట్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. సో మొత్తానికి అయితే లగేజ్ కూడా పెట్టేశారనమాట. నరేనను పండు ఇద్దరు కలిసి మేము ముందుండి అలా కూర్చొని చూసాము అంతే. మేము చేసే పనులు కూడా మేము చేస్తున్నాము, మేమేం చేయట్లేదు అని మాత్రం అనుకోవద్దు. అదనమాట, ప్రస్తుతానికి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం సిస్సు నుంచి. స్టార్ట్ అవుతాం ఇంకా అది ముందుకు వెళ్తా ఉంటాం అలాగా. ఎక్కడన్నా నెట్ వస్తే అప్డేట్ చేస్తాను, అంటే అప్లోడ్ చేసేస్తాను మ్యాక్సిమం. లేట్ చేయను, డిలే చేయను. సో అదనమాట, మూవ్ అయిపోదాం. స్పీడ్ చూసుకో. ఎట్టకేలకు ట్రాఫిక్ జామ్ దాటుకొని వచ్చేసాం లోపలికి. మొత్తానికైతే మన అటల్ టన్నెల్ ఇది మూడోసారి ఏంటి 5వ సారి అనుకుంటా అటల్ టన్నెల్లోకి రావటం. ఏం బ్రో, నీకు ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం నాకు. అరుణ్ బ్రోకి ఫస్ట్ టైమే, నరేన్కి ఫస్ట్ టైమే, పండు నీకురా? నాకు ఫస్ట్ టైం. పండుగాడికి కూడా ఫస్ట్ టైమే, నాకే ఎక్కువ సార్లు వచ్చాయి ఇందులో. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే మామూలుగా లేదు ట్రాఫిక్ జామ్. ఇక్కడ నుంచి మా అంచనా ప్రకారం అయితే మేము ఇక్కడ నుంచి కేలాంగ్ కూడా వెళ్ళలేము, సిస్సు వరకు వెళ్ళి ఆగిపోతాం మ్యాక్సిమం. అండ్ మనకి అటల్ టన్నెల్ వల్ల ఆల్మోస్ట్ రోటాంగ్ పాస్ సైడ్ నుంచి వెళ్ళాలి కదా లెక్క ప్రకారం. ఈ టన్నెల్ వేసిన తర్వాత మొత్తానికి అయితే ఒక 50 కిలోమీటర్లు కవర్ చేశారు. ఆ చుట్టూ తిరిగి రావడం కొద్దిగా రిస్కీ అనమాట. రోటాంగ్ పాస్, గులాబా చెక్ పోస్ట్, గులాబా ఇవన్నీ తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది. ఈ టన్నెల్ వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్. 10 నిమిషాల్లో చేరుకోవచ్చు అటువైపుకి, ఇటు నుంచి అటువైపు, అంటే లాహోల్ స్పిటి డిస్టిక్ వైపుకి. ఇంతకు ముందు అయితే మొత్తానికి చెప్పలేం కానీ ఒక 3-4 గంటలు పట్టేది. ఇంకా ట్రాఫిక్ కూడా అలానే ఉండేది, కొన్ని వెహికల్స్ ఎదురు నుంచి వచ్చాయి. కానీ ఈ టన్నెల్ వల్ల అయితే మనకి చాలా యూజ్. కదా, మొత్తానికైతే లాహోల్ స్పిటి డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎక్కువ స్నోఫాల్స్ అవన్నీ కనిపిస్తాయి. అండ్ ముందు చూడండి, కొండ మీద కనిపిస్తున్నాయి కదా. సో ఆ కొండ ఏదైతే కనిపిస్తుందో అది కుల్లులోకి వస్తుంది. ఇప్పుడు మనమున్న ఈ కొండ ఇటు సైడ్ వచ్చేసి లాహోల్ స్పిటి డిస్టిక్ కింద ఉంటుంది. అండ్ మనం వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి కేలాంగ్, మీకు ఆల్రెడీ తెలుసు. మేము లాస్ట్ నైట్ సిస్సులో ఆగాం కదా. సో సిస్సులో ఆగి మళ్ళీ మార్నింగ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ ముందు కొన్ని విలేజెస్ ఉంటాయి, ఒక 2-3 విలేజెస్. జర్నీ ఎంతోసేపు ఉండదు, బట్ వెహికల్కి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి మేము ఆగుతున్నాము. ఇప్పటికీ ఒక 2 సార్లు ఆగాను. ఇక్కడ ఈ విలేజ్ మేము లాస్ట్ టైం లే నుంచి వచ్చాం కదా, అప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉంది ఇది కంప్లీట్ స్నోఫాల్తో ఉంది. అండ్ మళ్ళీ దీన్ని ఎలా చూస్తాను అనుకోలేదు నేనైతే. ఎట్లాగో స్నోఫాల్ ఉంటుంది కదా, స్నో అంతా కవర్ చేసి ఉంటుంది, మళ్ళీ అడ్వెంచర్గా ఉంటుంది ఈ డిస్టిక్లో కూడా అనుకున్నాను. బట్ అదేం లేదు, మొత్తం ఎండిపోయి నార్మల్గా ఉంది. ఏదో స్నోఫాల్ పడి ఒక 4-5 మంత్స్ అయిపోయిన తర్వాత అంతా ఎండిపోయి గ్రీనరీగా అయిపోతుంది కదా, ఆ టైప్లో ఉంది. మీరు లాస్ట్ లే నుంచి మనాలి వస్తున్న వీడియో చూస్తే కనుక ఆ వీడియోలో మాకు అరౌండ్ 4 నుంచి 5 గంటలు పట్టిందనమాట, ఏది కేలాంగ్ నుండి అటల్ టన్నెల్ దగ్గరికి రావడానికి. బట్ ఇప్పుడైతే అంత టైం పట్టదు, ఒక అరౌండ్ 45 మినిట్స్. మనం కొద్దిగా స్పీడ్ వెళ్తే 30 మినిట్స్. గూగుల్ టైం ప్రకారం అయితే 45 మినిట్స్ నుంచి 1 అవర్ చూపిస్తుంది. ఇక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ టూరిస్ట్ అనే వాళ్ళే లేరు, ఇంకా అందరూ లోకల్స్. ఇంకా మనమే
మన ఇంకా విచిత్రంగా చూస్తున్నారనమాట రోడ్ సైడ్ వాళ్ళందరూ ఈ కార్కి వెళ్ళి అంతా సందడిగా ఉంటుంది కదా మన కారు. సో అదనమాట. చూడండి ఈ రైట్ సైడ్ అంతా మొత్తం ఎండిపోయింది. నాకు తెలిసి మేము వచ్చాం కదా అప్పుడు పడ్డ స్నోనే అనుకుంటా, మళ్ళీ లేదేమో. ఎందుకంటే ఎక్కువ మంత్స్ కూడా అవ్వలేదు కదా, 3 మంత్స్ అయ్యి ఉంటుంది మేము లాస్ట్ టైం వచ్చి. బట్ ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. అండ్ మీరు ఎవరైనా సరే కేలాంగ్ రావాలి అని అనుకుంటే కనుక, ఇంతకుముందు ఏంటంటే కేలాంగ్కి అటల్ టనల్ లేదు కాబట్టి 6 మంత్స్ ఓపెన్ ఉండేది, 6 మంత్స్ వరకు ఆల్మోస్ట్ క్లోజ్ ఉండేది. బట్ ఇప్పుడైతే మనకి అటల్ టనల్ వేసిన తర్వాత ఏంటంటే త్రూ అవుట్ ది ఇయర్ ఎనీ టైం మనం వెళ్ళొచ్చు అనమాట. బట్ వీటికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి అనమాట అటల్ టనల్ దగ్గర. మనం కేలాంగ్ వెళ్ళాలంటే లాస్ట్ టైం వచ్చేసి 3 o'clock, అంటే ఆఫ్టర్నూన్ 3 తర్వాత మనం కేలాంగ్ సైడ్ వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ కేలాంగ్ నుంచి అటల్ టన్నల్ నుంచి కేలాంగ్ సైడ్ వచ్చేటప్పుడు స్నో పడుతుంది అంటే కొన్నిసార్లు రకరకాలుగా ఉంటుంది అనమాట ఇక్కడ వెదర్. సో కరెక్ట్గా ఎవరు యాక్యురేట్గా చెప్పలేరు. వన్స్ ఒకవేళ 3 తర్వాత ఎవరైనా స్టార్ట్ అయ్యారంటే, ఒకవేళ అన్ఫార్చునేట్లీ స్నోఫాల్ ఉంటే కనుక తప్పకుండా ఈ దారిలో ఎక్కడికొక్కడ స్ట్రక్ అయిపోతారు. అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హిమాచల్ లాహౌల్ స్పిటికి కుల్లు డిస్టిక్ మధ్య ఉన్న అటల్ టన్నల్కి ఆఫ్టర్నూన్ 3 తర్వాత ఎవరిని ఎల్లో చేయరు. ఒకవేళ మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక కేలాంగ్లో రూమ్ బుక్ చేసుకొని ఆ బుకింగ్ ఇవన్నీ చూపిస్తే కంపల్సరీగా పంపిస్తారు. వితౌట్ బుకింగ్ అయితే పంపిరు. అలాంటి మనకి బుకింగ్ ఉన్నా ఇవన్నీ ఉన్నా సరే లాస్ట్ వచ్చేసి 6:30-7కి టనల్ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ టనల్ వర్క్స్ ఏవో జరుగుతాయి అన్నమాట. సో దానివల్ల అందుకనే టనల్ క్లోజ్ చేసి ఉంటుంది. లేకపోతే టనల్ నైట్ టైం కూడా ఓపెన్ ఉంటుంది అదనమాట. ఇంకా మనకి మనాలిలో కంటే కేలాంగ్లో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనాలిలో మనం బాగా డౌన్లో ఉంటాము అండ్ కొండలన్నీ మన చుట్టుపక్కల దూరంగా ఉంటాయి. బట్ కేలాంగ్లో అలా ఉండదు. నేను ఆల్రెడీ కేలాంగ్ ఒక 2 times వెళ్ళొచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే కేలాంగ్ చుట్టూ కూడా కొండలు ఉంటాయి. అదే కాకుండా మనం ఉండేది కూడా కొండ మీదే. కేలాంగ్ ఉండేది కూడా ఒక కంప్లీట్ కొండ మీద ఉంటుంది. దానికి తోడు చుట్టూ ఉన్న కొండలు మొత్తం ఆల్మోస్ట్ 8 నుంచి 9 months మొత్తం స్నో ఉంటుంది అనమాట వాటి మీద. అంటే దూరంగా పైన హిల్ టాప్లో కనిపిస్తాయి. మంచి మంచి గేమ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి కేలాంగ్లో. చాలా బాగుంటుంది కేలాంగ్ అయితే. మనం కేలాంగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మౌంటైన్స్ అయితే చాలా బాగుంటాయి. మనం చాలా హైట్లో వెళ్తూ ఉంటాం అనమాట. సో అందుకనే వ్యూ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ మన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నాయో కొండలు, వాటి కిందలో ఒక రివర్ వెళ్తూ ఉంటుంది. అదే చినాబ్ రివర్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు నా లాస్ట్ వ్లాగ్లో. అలా ఉంటుంది అనమాట. ఒకవేళ స్నో పడితే అలా ఉండదు, అది మొత్తం ఫ్రీజ్ అయిపోయి కొన్నిసార్లు. అండ్ రేర్గా అనమాట వాటర్ కనిపిస్తాయి మనకి. వింటర్స్ అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు, కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతాయి ఇక్కడ ఏరియా అంతా.
ఫైనల్లీ మేమైతే కేలాంగ్లోకి వచ్చేసాం అనమాట. ఇది కేలాంగ్ లోపల, ఊరు లోపల ఏరియా ఇదంతా. సో మాకు ఇక్కడ ఒక హోటల్ బుక్ చేసుకున్నాము. ఆ హోటల్ అతనికి కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చేయట్లా. సో మేము డైరెక్ట్గా మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ దారులు అయితే రకరకాలుగా ఉన్నాయి అనమాట, అంటే ఏది మ్యాచ్ అవ్వట్లా మ్యాప్స్ ప్రకారంగా. సో అదనమాట. అయితే నిన్న మార్నింగ్ మేము సిస్సు నుంచి కేలాంగ్ వచ్చాము. కేలాంగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అటు ఇటుగా 3-4 అలా అయిపోయిందనమాట. మేము మధ్యలో ఆక్కుంటూ అలా వచ్చాము, ఎందుకంటే కొద్దిగా కార్ రెస్ట్ ఇవ్వాలి కదా. హిల్లో కొద్దిగా ఒక్కొక్క చోట ఇబ్బంది పెడుతుంది కారు. సో అందుకనే మెల్లగా ఆరాంగా వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు అంటే ఇదే హోటల్లో ఇక్కడే ఉన్నాము. వ్లాగ్ కూడా నేను చేశాను, బట్ అది మీకు ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం ఒక జర్నీ లాగా చేస్తున్నాను, అందుకని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను దీన్ని. లేకపోతే మళ్ళీ కేలాంగ్ నుంచి ఓపెన్ చేసి నేను లే వరకు లేదా దార్చా వరకు చూపించగలను, బాగుంటుంది. అసలు నిన్న ఏం జరిగిందంటే మేము దార్చా ఆల్మోస్ట్ ఇంకొక 20 కిలోమీటర్స్ దగ్గర దాకా మేము చేరుకున్నాము. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది. సిటీ డ్రైవ్ వాళ్ళు రవితేజ బ్రో వాళ్ళు ఆల్ ఇండియా ట్రిప్లో తిరుగుతున్నారు కదా, సో వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతాము అని అన్నారు. నిన్నే అనుకుంటా, నిన్న కదా మొన్న, ఆల్మోస్ట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఇప్పుడు నిద్ర లేచాను అనమాట, చీకట పడుతుంది ఇప్పుడు టైము. అయితే వాళ్ళు జాయిన్ అవుతున్నారు కదా అని మేము ఇక్కడ రిటర్న్ వచ్చేసాం. కేలాంగ్ మనాలి వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ మనాలి వెళ్ళి మళ్ళీ ఏం వస్తామని ఇంకా ఇక్కడే కేలాంగ్లో సేమ్ ఇదే రూమ్ తీసుకున్నాం అనమాట. అయితే వాళ్ళకి అన్ఫార్చునేట్లీ కార్ లాస్ట్ నైట్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది నాకు. సో ఇప్పటికైతే వాళ్ళ కార్ రెడీ అయిపోయింది అన్నారు. సో ఎట్లయినా వస్తాం విజయ్ గారు అని అన్నారు. సో నేను ఇంకా ఆగిపోయాము, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఆగామన్నమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత మేము నలుగురు, వాళ్ళిద్దరు కంపల్సరీగా వెళ్తాము. ప్రజెంట్ అయితే బార్లాచా పాస్ తప్ప మిగతా అన్ని ప్లేసులు క్లియర్గా ఉన్నాయి, రోడ్స్ అన్నీ. ఇంకొక విషయం ఏంటంటే రేపు కేలాంగ్లో మేమున్న ప్లేస్లో స్నోఫాల్ ఉంటుందంట నాన్ స్టాప్గా 3 days. అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము 3 days నాన్ స్టాప్గా పడుతుందని, బట్ 3 days అయితే స్నోఫాల్ ఉంటుందంట. సో నేను రేపైతే తప్పకుండా స్నోఫాల్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాళ వచ్చేసి డేట్ 16th. నిన్న మేము ఎలాగో కేలాంగ్ వచ్చేసి అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసి ఇక్కడే ఆగిపోయామన్నమాట. సో అది ప్రస్తుతానికి అయితే మేము కేలాంగ్లోనే ఉన్నాము, అండ్ వాళ్ళు వచ్చిన వరకు ఇక్కడే ఉంటాము. అండ్ వాళ్ళు ప్రజెంట్ అయితే గోరఖ్పూర్ దగ్గరలో ఉన్నారని అయితే నాకు చెప్పారు. వాళ్ళు రావడానికి అరౌండ్ ఒక 34 hours పట్టొచ్చు ఇక్కడికి. సో అదనమాట, వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మేము స్టార్ట్ అవుతాము. అది ఇంకెవరన్నా ఇంట్రెస్ట్గా ఉండి లే లడాక్ వెళ్ళాలి అని అనుకుంటే కనుక బెటర్, రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓన్లీ బార్లాచా పాస్ తప్ప, అంటే నాతో కలిసిన ఇద్దరు వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయి కూడా నాకు కాల్ చేశారు. అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా మేము వాళ్ళతో కూడా మాట్లాడామన్నమాట. సో వాళ్ళు అనేది ఏంటంటే స్నో చైన్స్ ఉంటే అండ్ ఇంకో పార కూడా ఉంటే, స్నో చైన్ పార ఉంటే చాలా అసలు ఆరాంగా వెళ్ళిపోవచ్చు. బార్లాచా పాస్ తప్ప ఎక్కడ ఏ ప్రాబ్లం లేదంటే ఎవరికి కూడా, అది మ్యాటరా. సో మళ్ళీ రేపు వ్లాగ్లో కలుస్తాను తప్పకుండా. రేపు స్నో అయితే చూపిస్తాను, స్నోఫాల్ ఉంటుంది. 80% ప్రాబబిలిటీ ఉందంటే ఇక్కడ స్నోఫాల్కి. సో అది లాస్ట్ 2 days అంటే నిన్న ఇవాళ వ్లాగ్ ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో రేపటి నుంచి అయితే రేపైతే మేము కేలాంగ్ లోపల తిరుగుదామని చూస్తున్నాం. అలాగే వాళ్ళంతా వేస్ట్ చేసాం డేని నిద్రపోయి. సో అదనమాట, రేపు మళ్ళీ వ్లాగ్లో కలుద్దాము. స్టే ట్యూన్.